సార్ చాలా వరకు వెయిట్ లాస్ కావాలనుకుంటే చాలామంది మీల్స్ ప్లేస్లో రీప్లేస్మెంట్ షేక్స్ అని తీసుకుంటున్నారు. చాలామంది షేక్స్ తీసుకుంటున్నారు. ఈ షేక్స్ అనేది వెయిట్ లాస్కి ఎంత రికమెండ్ చేయొచ్చు, అసలు రికమెండ్ చేయడానికి ఛాన్సెస్ ఉందా? ఈ షేక్స్ అనేది ఏంటిది సార్? షేక్స్ గురించి చెప్పండి. అండ్ మీల్స్ని రీప్లేస్ చేయొచ్చా షేక్స్లో? సో మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ అనేది మోస్ట్ డేంజరస్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ తీసుకుంటున్నారో సో పర్పస్ మీరు గమనించండి. ఎందుకంటే చాలా మంది చేసే మిస్టేక్స్ లో ఈజీ అవుతుంది, ఏదో షేక్ ఒకటి తాగేస్తే అయిపోద్ది అనుకుంటే దాంట్లో బాడీకి కావాల్సిన పోషకాలు అన్నీ రావు. ఒకటి. రెండోది ఏంటంటే అట్లా సర్టెన్ పీరియడ్ వరకు అంటే ఒక 2 months 3 months 6 months మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ తీసుకుంటే ఏమవుద్దంటే దాంట్లో ఉండే మన బాడీలో ప్రతి ఫుడ్కి, మనం తింటున్న ప్రతి ఫుడ్కి కార్బోహైడ్రేట్స్కి, ఫ్యాట్స్కి, వైటమిన్స్కి, మినరల్స్ అన్నిటికి కూడా డైజెస్టివ్ ఎంజైమ్స్ తయారవుతాయి. సో ఈ షేక్స్ తీసుకుంటున్నప్పుడు ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఎవరైతే మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ తీసుకుంటున్నారో వాళ్ళ బాడీ షెడ్డుకుపోతుంది. ఎందుకంటే సో దానివల్ల దాంట్లో ఎక్కువగా ఫ్లేవర్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయి, అలాగే యాడెడ్ షుగర్స్ ఉంటాయి, ఫ్యాక్టరీ మేడ్ షుగర్స్ ఉంటాయి. సో మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. సో టెంపరీగా చెప్పాను కదా, వెయిట్ లాస్ అయినప్పటికీ హెల్త్ మాత్రం రాదు, వెయిట్ లాస్ మాత్రమే జరుగుతుంది. వెయిట్ లాస్ అంటే ఏంటి? దాంట్లో బోన్ లాస్ జరగవచ్చు, వాటర్ లాస్ జరగవచ్చు, ఫ్యాట్ లాస్ జరగవచ్చు, మజిల్ లాస్ జరగవచ్చు. సో చాలా మంది అట్లా మార్కెట్ చేస్తున్న వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే సో మీరు 60 kg ఉన్నారు, సో మీల్ రీప్లేస్మెంట్ షేక్ తీసుకోవడం వల్ల 60 నుంచి 55కి వచ్చారు, లేదా 2 kg తగ్గారు, 3 kg తగ్గారు. బట్ తగ్గిన దాంట్లో ఏమి తగ్గుతూ వస్తుంది అంటే ఫ్యాట్ తగ్గుతూ ఉందా, మజిల్ తగ్గుతూ ఉందా అనేది తెలియదు. సో వెయిట్ లాస్ మీద ఫోకస్ చేయకుండా ఫ్యాట్ లాస్ మీద ఫోకస్ చేయాలి. సో ఫ్యాట్ లాస్ మీద ఫోకస్ చేయాలంటే ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా మంచి ఆహారము, పోషకాలు ఉండే ఆహారం తింటే ఆటోమేటిక్గా ఫ్యాట్ లాసే జరుగుతుంది. మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ తీసుకుంటే వెయిట్ లాస్ జరుగుతుంది. సో రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది, ఫ్యాట్ లాస్కి వెయిట్ లాస్కి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇవి టెంపరీ బేసిస్లో తీసుకోవడం వల్ల మళ్ళీ అది మానేసి ఎప్పుడైతే మీల్ రీప్లేస్మెంట్స్ మనం ఆపేసేసి దాని నుంచి మళ్ళీ మన ఫుడ్లోకి కన్వర్ట్ అవుతామో అక్కడ మళ్ళీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడ నుంచి వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్తో పాటు మిగతా ప్రాబ్లమ్స్ కూడా మొదలవుతాయి. అండ్ వెయిట్ గెయిన్ అనేది మళ్ళీ ర్యాపిడ్గా జరుగుతుంది. సో 3-4 నెలలు వెయిట్ తగ్గి మళ్ళీ పెరగడం అనేది చాలా డ్రాస్టిక్గా తగ్గడము, డ్రాస్టిక్గా పెరగడం వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ ఇంకా పెరుగుతాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. సో కాబట్టి మీల్ రీప్లేస్మెంట్ షేక్స్కి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి. ప్రాపర్ మీల్స్ తీసుకుంటూ మంచి నిద్ర, మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటే 100% వెయిట్ లాస్ అవుతుంది, హెల్త్ కూడా బెటర్ అవుతుంది. అది ఒక హ్యాబిట్ లాగా మారిపోయి ఫ్యూచర్లో కూడా వాళ్ళు హెల్తీగా అంటే వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ కూడా హెల్తీగా అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ కొంతమంది షేక్స్ తాగుతున్నప్పుడు తీసుకునేటప్పుడు చూస్తే కనుక కలరింగ్ చేంజ్ వస్తుంది, బాడీ మంచిగా అవుతుంది, అండ్ వెయిట్ లాస్ తొందరగా అవుతుంది అని దీని మీద చాలా మంది అవగాహన లేక మళ్ళీ వాళ్ళు తీసుకుంటున్నారా సార్? ఇది ఏంటి సార్? సో టెంపరీ బేసిస్లో చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకు కొంత చెప్పాను కదా, టెంపరీ బేసిస్లో రిజల్ట్స్ కనపడతాయి. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళకి ఎట్లాంటి న్యూట్రిషన్ కానీ ప్రాపర్గా ఫుడ్ మెయింటైన్ చేసి లేకుంటారు, అందుకే వాళ్ళు వెయిట్ పెరిగింటారు. తింటున్న ఫుడ్లో పోషకాలు ఉండవు కాబట్టి వెయిట్ పెరిగింటారు. ఈ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలర్స్ లేదా కొన్ని ఎనర్జీ బూస్టర్స్ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అవి తీసుకుంటున్నప్పుడు ఎనర్జెటిక్గా అనిపించడము, లేదా వాళ్ళు మంచి కలర్ రావడము, యాక్టివ్గా అనిపించడము, కొంత బరువు తగ్గడము, ఇదంతా కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు అది మానేస్తే మళ్ళీ సేమ్ ఇది అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఒకవేళ లైఫ్ లాంగ్ నేను ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఈ కలర్స్, సబ్స్టెన్సెస్ ఉండే ఈ షేక్స్ మాత్రమే తీసుకొని లైఫ్లో ఇట్లే మెయింటైన్ చేస్తా అంటే పర్వాలేదు. కానీ ఏదో ఒక స్థాయిలో ఆపేసినప్పుడు, లేదా ఫంక్షన్ ఉంది ఒక 15 రోజులు ఆపేశారు ఆ షేక్స్ తీసుకోవడం, లేదా ఎక్కడికైనా ట్రావెల్ చేశారు ఒక 15 రోజులు ఆపేశారు ఆ షేక్స్ తీసుకోవడం, అప్పుడు ఏమవుద్ది? ఇమీడియట్గా వెయిట్ గెయిన్ అవుతుంది, ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి షేక్స్ అనేది వెయిట్ లాస్కి సజెస్టెడ్ కాదు, అది హెల్త్కి కూడా మంచిది కాదు. కొంతమంది షేక్స్ తీసుకోగానే వితిన్ 1 వీక్లో చాలా వెయిట్ లాస్ అవుతారు, కానీ గో ఆన్ టేకింగ్ అది తీసుకున్న కొద్దీ వెయిట్ అనేది తగ్గదు, అలాగనే నార్మల్గానే ఉంటుంటుంది. ఫస్ట్ తీసుకున్న 1 వీక్ 2 వీక్స్కి అలా తగ్గడం ఎందుకు? సో అదే చెప్పాను కదా, వెయిట్ లాస్ అట్లా షేక్స్ లేదా రీప్లేస్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు చాలా వరకు జరిగేది ఏమంటే బాడీలో వెయిట్ లాస్ జరుగుతుంది. చెప్పాను కదా, వెయిట్ లాస్లో ఫ్యాట్ ఉంటుంది, మజిల్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. సో ఫస్ట్ 1 వీక్ 10 days బాగా ఒక 5 kg తగ్గడం, 4 kg తగ్గడం, 1 వీక్కే అంత తగ్గిపోవడం వల్ల సో నేను బాగా తగ్గేశాను, నా ఫ్యాట్ అంతా పోయింది అనుకుంటారు. యాక్చువల్గా ఫ్యాట్ పోయిండదు. ఫ్యాట్ లాస్ అవ్వాలంటే కనీసం ఒక 15 రోజుల నుంచి 4 రోజులు మొదలవుతుంది. అక్కడే మీకు ఫ్యాట్ లాస్. అంతకు ముందు జరిగేదంతా వాటర్ లాస్, తర్వాత వేస్ట్ మెటీరియల్స్ లాస్ అవుతాయి. ఈ షేక్స్ తీసుకోవడం వల్ల లో క్యాలరీ కాబట్టి, అంటే ఒక రోజు మనిషికి కావాల్సిన క్యాలరీస్లో సగానికంటే తక్కువ క్యాలరీస్ తీసుకుంటున్నప్పుడు తొందరగా వెయిట్ లాస్ అవుతారు. ఆ తొందరగా వెయిట్ లాస్ అయ్యే దానివల్ల నరాల సమస్యలు, గుండె సమస్యలు కూడా వస్తాయి. సో సడన్ కార్డియాక్ అరెస్ట్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.